నమస్తే అందరు ఎట్లున్నారు ఇలా మంచిగున్నారా చలో ఇక నేనైతే అదుర్స్ లెక్కున్నా తెల్లారి లేస్తే 10 దాటినాక ఎర్రటి ఎండలు పబ్లిక్ ఎటు చూసినా తీరని తిప్పలు ఏడ చూసినా పుట్టెడు కోసలు మన దగ్గర అస్సలు అర్థమైతలేవు రాజకీయాలు ఇక మీరు ఆలస్యం చేయకుండా చూడండి రియాలిటీ హెడ్లైన్స్ మళ్ళా పోయింది ఒక పానం మరి లీడర్లు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు ముచ్చటిన జనం పైప్ లైన్లు వస్తలేవంట మంచినీళ్ళు జర మా గోసను పట్టించుకుంటారు సార్లు అని అడుగుతున్నారు ఇక్కడ జనాలు. ట్రాఫిక్ పోలీస్ సార్లకు ఏసీ హెల్మెట్ మంచిగున్నదికి ఉపాయం. ఓట్ల కోసం మంచిగా మందలిస్తున్నారట లీడర్లు మాకు న్యాయం చేస్తే చాలా అని అడుగుతున్నారు ప్రజలు. చిన్న పొరగాలను కూడా చూడకుండా కొట్టిండ్రటకి సిబ్బంది ఇదేం పద్ధతి ఖరాబ్ అవుతున్నారు ముచ్చిటిన్న పబ్లిక్. ఎండ దెబ్బకు దెబ్బలు వచ్చినాయి కార్ల మాటలు ఎందుకైనా మంచి జర భద్రంగా ఉండదు పబ్లిక్. ఇగో మొదగాలనే గీ ముచ్చట చెప్తున్నా అని జర పరేషాన్ కాకుండ్రి. గీ ముచ్చట చెప్పనీకి ఇక్కడ మనకు ఒక కారణం ఉన్నది. అయితే గా ముచ్చట షురూ చేసే ముందు మీరు గీ మాటలు వినాలే. ఇక ఎన్నిసార్లు చెప్పినా అంతేనా సార్లు మీది మీకేనా మా గోసలు ఏమైనా సూషేడుదున్నదా? ఎన్నిసార్లు చెప్పినా ఎట్లా చెప్పినా మళ్ళా గదే పనిచేస్తారు మన దగ్గర లీడర్లు. మళ్ళా మీదికి మాత్రం పెద్ద పెద్ద మాటలు ఏందో ఏమో అస్సలు సమజైతలేదు. అవు మళ్ళా గీ ముచ్చటంతా నేననలేదులా పబ్లికే అంటుర్రు. మరి వాళ్ళు ఎందుకు అంటున్నారని సోచాయిస్తున్నారా? ముందుగా ఈ వీడియో చూడుర్రి. అసలు ఈ కుక్కలకి ఏమైందో ఏమో ఎవ్వరేం మందు పెట్టిర్రో గానీ రోజు రోజుకి కుక్కలు మస్తు రెచ్చిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఏడబడతాడు వీధి కుక్కల దాడి ఎక్కువైపోతున్నాయని చెప్పుకోవచ్చు. అసలు రోడ్డు పైన కుక్కలు కనిపిస్తే కథం మస్తు భయం అవుతుంది. అక్కడెక్కడో కుక్కలు కనిపిస్తే కథం వీటి ఇంకో దారికి ఎత్తుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అవు మరి గంత దారుణంగా చంపేస్తున్నాయి ఈ మనుషులను కుక్కలు. అసలు ఈ కుక్కలు పిల్లలు ఎమ్మటి పడాలి కదా, గదేందో ఈ నడమ పబ్లిక్ ఎమ్మటే పడుతుంది, మనుషులను ఆగమాగం చేస్తుంది. ఈ కుక్కల దాడుల ముచ్చట ఏంటంటే మళ్ళీ ఏమన్నా అయిందా అయ్యిందని పర్సన్ అవుతున్నారులే. అగో పర్సన్ కాకుండా మళ్ళీ ఒక ముచ్చట గానే అయ్యింది. కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర క్వార్టర్స్ దగ్గర ఒక 7 పొన్లగాని మొత్తం కుక్కలు దాడి చేసి చంపేసినాయి అక్కడికక్కడనే. ఇక యూపీ నుండి బతుకుతేరు కోసం వచ్చి కాచిపెట్టలు ఉంటున్నారంట. అయితే విషయం తెలుసుకున్న ఇక చీఫ్ వినయ్ భాస్కర్ మేయర్ సుధారాని వచ్చి ఇక పొలగాని తల్లిదండ్రులను పరామర్శించులు. ఇక గట్లనే సర్కార్ ద్వారా మిమ్మల్ని జర ఆదుకుంటామని కూడా చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఇక ముచ్చట చూసినారు కదా నువ్వు అగో ముచ్చటిన మీరు కూడా జర కుక్కలా కనిపిస్తే దూరం నుండి పోండ్రి. గట్లనే వాడు చూసి కొట్టుడో లేకపోతే బెదిరించుడు చేయకుండ్రి. ఎందుకైనా మంచిది మళ్ళీ మీకే తలకాయ నొప్పి అవుతుంది. మళ్ళీ వాటికి ఏమైనా అనిపించింది అనుకో ఆగమాగం చేస్తుంది కథం తర్వాత ఏమైతే కూడా తెలియదు. ఎందుకైనా మంచి జర భద్రంగా ఉండరు పబ్లిక్. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట చాలా గమ్మత్తుగుంటది. గట్లనే జర ఆలోచించేటట్టు కూడా ఉంటది అనుకోండ్రి. ఇగో ఒక ఊరున్నది. గా ఊర్లో పెద్ద మామిడి చెట్టు ఉన్నది. గా మామిడి చెట్టుకు చాలా మామిడికాయలున్నాయి. కానీ గా మామిడికాయలు తిందామంటే ఎవ్వలకు గా మామిడి పండ్లు అందుతలేవు కాదన్నట్టు అస్సలు ముచ్చట. మరిగా కథ అంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అని ఆలోచన చేస్తున్నారులే. చలో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఇంకొకటి ఉన్నది. గదేందో సమజ్ కావాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. అరే వా అసలే ఎండాకాలం వల్ల మళ్ళీ నీళ్లు తిప్పాలంటే ఎంత కష్టం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అగో ఖాళీ నీళ్లు లేకున్నా కష్టమే మళ్ళీ ఎండ ఎక్కువన్నా కష్టమే. కానీ గీడ ఎండాకాలంలో తాగే నీళ్లతో చాలా కష్టాలు వస్తున్నాయి. అగో అనంతపురం జిల్లా కూడేరు మండలంలో మారట్ల అనే గ్రామంలో తాగునీటి పైప్ లైన్లు ఉన్నా కూడా గల్ల నుంచి మంచినీళ్ళు సరఫరా చేయడానికి లేకపోయే. అగో ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే ఇక చెట్టుకి అన్ని పనులు ఉన్నా కూడా చేతికి ఇన్ని పనులు అన్నట్టుగానే ఉన్నది పోండ్రి. అసలు మనం నీళ్ళ సుక్క లేకుంటేనే మస్తు తిప్పలు పడతాం. అసలు గీడ ఎండాకాలంలో మంచి నీళ్లు లేక మస్తు తిప్పలు పడుతున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు.
ఇక మరి తాగే నీళ్ళ కోసం మేము చాలా తిప్పలు పడుతున్నాం. గట్లనే మీ సర్కార్ కూడా చాలా సార్లు చెప్పినాం, కానీ చెవిటోని చెవుల శంఖమూత ఏం లాభం అన్నట్టుగానే అయిపోయింది మా పరిస్థితి కూడా అని అంటున్నారు అక్కడ ఉన్న పబ్లిక్. ఇక మరి ఓట్లప్పుడేమో మరి ఇంటికి వచ్చి మందలిస్తారు, గట్లనే మంచినీళ్ళు కూడా అడుగుతారు. కానీ ఇవాళ మరి మా మంచినీళ్ళే లేకపోయే జరగి ఒకపారి ఆలోచన చేయండి సార్లని మస్తు బతలాడుతున్నారు అక్కడ ఉన్న పబ్లిక్. ఇక మరి వాళ్ళకి ఏమనిపించిందో ఏమో కానీ ఇక ఎట్లనైనా మా గోసని చెప్పుకోవాలని అక్కడ ఖాళీ బిందెలని ముంగటేసుకొని వాళ్ళ నిరసన తెలుపుతున్నారు. లీడర్లు జర పబ్లిక్ ను పట్టించుకోండి, గట్లనే వాళ్ళ గోసలో నడుచుకోండి. రేపు ఎలక్షన్ దగ్గర రాగానే మళ్ళీ మీరే ఇళ్ళకి వచ్చి నీళ్ళు అడుగుతారు సార్లు. జర పరి ఇది కూడా ఆలోచన చేయండి అని అంటున్నాను ముచ్చటిన పబ్లిక్. అర్రెవ్వా, గీ బ్రేక్ ముందు ఏమైనా మంచి వార్త ఉంటదా అని అనుకుంటున్నా, మంచి వార్తనే దొరికింది కదా. అగో ఏంది గట్ల చూస్తారు, అసలుగా వార్త ఏందని అడుగుతున్నారులే. ఇప్పుడుగా రోడ్ల మీద పోయేటప్పుడు ఎన్నిసార్లు జరగా హెల్మెట్ పెట్టుకోండ్రి అని ఎన్నిసార్లు చెప్పినా మనోళ్ళు మాత్రం చెవిటోని చెవుల శంఖ ముదితే ఏం లాభం అన్నట్టుగానే చేస్తురు పోండ్రి. మీరు గట్లే చేస్తే మరి ఎర్రటి ఎండల నిలబడి 10 సార్లు చెప్పి పానం కాపాడుకోరని చెప్పిన మరి వాళ్ళ పరిస్థితి ఏంది? చలో గీ ముంచట పక్కన పెట్టుండ్రి, గీ ఉపాయం ఎవ్వరు చేసిల్లో ఏందో గాని మస్తు చేసిండ్రు పోండ్రి. ఇక్కడగా మంచి వార్త ఏందంటే ఎండ దెబ్బ తగలకుండా ట్రాఫిక్ అన్నలకు అక్కలకు ఏసీ హెల్మెట్ గది ఎట్లుంటదని సోచాయిస్తున్నారులే. ఇగో గిదే ఏసీ హెల్మెట్. గీ హెల్మెట్ రాత్రి 8 గంటలకి ఛార్జింగ్ పెడితే పొద్దుగాక 12 గంటల దాకా గీ ఏసీ హెల్మెట్ పని చేస్తుందంట. అయితే ఒక ప్రైవేట్ కంపెనీలకి ట్రాఫిక్ పోలీసులు ఎండకు పడుతున్న కష్టం చూసి బాధ అనిపించిందో ఏమో గాని గీ ఏసీ హెల్మెట్ మాత్రం మంచిగా తయారు చేసిండ్రు పోండ్రి. గీ హెల్మెట్ పెట్టుకున్న 10 నిమిషాలకే మస్తు కూల్ అవుతుందంట. అయితే గీ ఏసీ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు సంధి ఎండలకు తిప్పలు పడతలేమని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్పిళ్ళు. జరా మనం ఇంతసేపు ఎండలో నించుంటేనే మనకి పానం మొత్తం గాయ అవుతుంది. గస్వంటిది ట్రాఫిక్ పోలీస్ సార్లు పొద్దుగాల సంధి పొద్దుగూకేదాకా ఎండలనే ఉండాలా. ఇక ట్రాఫిక్ పోలీసు వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ కంపెనీలు చేసిన గీ ఏసీ హెల్మెట్ మస్తు అక్కరకత్తాంది పోలీస్ అన్నలకు. అంతేగానులా గీ ఏసీ హెల్మెట్ లో ఇంకో విశేషం కూడా ఉంది. ఒకవేళ బాగా చలిపెడుతుంది అనిపిస్తే గరంలకి కూడా మార్చుకోవచ్చంట. మంచిగా ఉంది కదా నుల్లా. చలో ఇక బ్రేక్ అయిపోయింది కదా, ఇప్పుడు రాజకీయ ముచ్చట్లేందో చూసొద్దాం పాండ్రి. ఒక్క నెల రోజుల ముందు చెప్పినాం, పోయిన వారం కింద కూడా ఒకసారి చెప్పినాం అనుకుంటా, మొన్న 3 రోజుల కింద చెప్పినాం, నిన్న చెప్పినాం, మళ్ళీ ఇయ్యాల ఓ పారి చెప్తాం. అయ్యో అంత చెప్పినాం కానీ అస్సలు ముచ్చట చెప్పలేదు కదా. రాజకీయ ముచ్చట కదా, ఏదో ఒకటి గమ్మత్తున్నదిలే. రోజులు దగ్గర పడుతున్నాయి, లీడర్ల ఆలోచనలు మారుతున్నాయి. మొత్తానికి పబ్లిక్ చెప్పదలుచుకున్న ముచ్చట ఏందంటే ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి సురైనట్టే ఇక రాజకీయ నాయకుల ప్రజలు ఇంటి పాట వచ్చినట్టే. ఎన్నికలకి ఇంకా 8 నెలలు గడువు ఉన్నది. అయితే ఇప్పటి నుండే మన రాజకీయ పార్టీ లీడర్లు ఇక అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రమాణాలు చేసుకుంటా ఓటర్లు ఎక్కువ ఉన్న కులాలను ఆకట్టుకునేందుకు స్కెచ్లు ఎత్తున్నారు. అయితే ప్రతి ఎన్నికలకు ఏదో ఒక ప్లాన్ తో ముందే పోయే మన పార్టీలు ఈసారి మాత్రం బీసీ కులాలపైకి గాలి మళ్ళినట్టు అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇక్కడ మనం ఓడిసారి ప్రధాని కావని కూడా బీసీఏ కారణమని, బీసీలకు ముఖ్యమైన పదవులు కంటే ఎక్కువ సీట్లను కూడా ఇంకా ప్రత్యేకమైన పథకాలు ఇస్తున్నట్లు కూడా సమాచారం అట. ఇక గా ముచ్చటంతా కట్టుకుంటే ఇక ఈ ముచ్చట భారీ నుండ్రి. ఇక మన బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ పైకి దారి మళ్ళినట్టు ఏం చెప్పవచ్చు. గొల్లన్నల కోసం గొర్రెల పథకము, దళితుల కోసం దళిత బంధు, గౌడన్నల కోసం చెట్టు పన్ను రద్దు, ఇంకా తాటిచెర్ల పై నుండి పడితే ఎక్రేషియా, ఇక పద్మచారి కోసం చేనేత రుణమాఫీ, చేనేత బంధు వంటి పథకాలు తెచ్చింది మన బీఆర్ఎస్ కథ. ఇక మొత్తాన్ని చూసిన రోజులకి వీళ్ళ కథ ఎట్లున్నాయో ఏ తిరుగున్నాయో మంచిగానే ఉన్నది అని చెప్పిన మాటలని చేసేటట్టుగా లేవు కదక్క. ఈ పార్టీలు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా మాకు ఓట్లేస్తే మేము ఇది చేస్తాం, మాకేస్తాం మేము గది చేస్తాం అని చెప్పుకుంటా పోతారు. కానీ ఆఖరికి మరి అవన్నీ టమాటాలు అయ్యేటట్టే ఉన్నాయి కదా అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఏమంటారు? ఏందో ఏమోరా నాయన,
తెల్లారి లేస్తే ఈ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చూస్తే చాలా బాధ అవుతుంది. అరే తెలిసి చేస్తారా తెలియక చేస్తారా తెలియదు కానీ తీరాగా తప్పు తెలిసినాక బాధపడతారు. అయినా అంటే అనొద్దు కానీ వీళ్ళు కూడా జర ఆలోచన చేయాల్సింది. అయ్యో చిన్న పోరగాళ్ళని చూడకుండా మస్తు కొట్టిండ్రు. ఇక ఇది అంతా కాదు కానీ గండ్ల అస్సలు తప్పే ఉన్నది ఏంది పెద్ద మనుషులు జర ఆలోచన చేయాలి కదా. మీకు ఇంకా ముచ్చట సమజ్ కాలేదు కదా, ముందుగా ఈ వీడియో చూడండి. అగో ఇక్కడ అసలు ముచ్చట ఇనుర్రి. అసలు రోజు రోజుకి మనుషుల నడుమ మానవత్వం అనేది లేకుండా పోతుంది. అగో ఇక ముచ్చట ఏంటంటే విజయవాడలో రామవరపాడు అనే గ్రామంలో ఎస్ఎల్వి కన్వెన్షన్ గేటెడ్ కమ్యూనిటీలో మణికంఠ గట్లని యశ్వంత్ అనే ఇద్దరు అన్నదమ్ములు అగో స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసి తిరిగి ఇంటికి పోతాంటే అక్కడ ఉన్న సిబ్బంది అగో చిన్న పొరాలను చూడకుండా ఎట్లా పడితే అట్లా గేట్ కట్టేసి మరి కొట్టిండ్రంట. అయితే యశ్వంత్ అనే పిల్లగానికి ఇంటికి పంపి అగో మీ అవ్వయ్యని దోలుకొని రమ్మని చెప్పిండ్రు. ఇక మరి ఈ ముచ్చట తెలిసి ఇక మరి అవ్వయ్య కొడతారేమో అని అనుకోని పొలాడు గట్లని చెప్పుకుంటున్నాడంట. అగో మరి ఇంకా పొలగాడు కనిపిస్తలేడు ఏందని చెప్పేసి మొత్తం ఎతుకుతే అగో యశ్వంత్ అనే పొలగాని గట్టిగా అరిచేసరికి ఇక భయంతో మొత్తం ముచ్చట ఉన్నట్టు చెప్పేసిండట. ఇక ముచ్చట తెలుసుకుని ఏ తల్లిదండ్రులని ఊకుంటున్నారు. అగో పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేసిళ్ళు. ఇక పోలీసులు వచ్చేసి సీసీ కెమెరాలు చూస్తే ఇక మొత్తం ముచ్చట అంతా బయటకు వచ్చేసింది అన్నట్టు. కానీ ఏదేమైనా స్నానం చేస్తే కొడతారా అనులా, కాకపోతే ఇట్లా చేయొద్దని చిన్నగా మందలియాలి. అంతేగాని ఇట్లా ఎట్లా పడితే అట్లా కొడతారా అని చెప్పేసి మస్తు గరమవుతున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇయాల మన అదుర్స్ న్యూస్ లా ఆఖరి ముచ్చట ఏందంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏ ఎండలరా నాయనా, బయటకెళ్తే ఖతం ఎండ దంచి కొడతాంది. వామ్మో ఏ ఎండరా నాయనా, పబ్లిక్ బయట కాలు పెడదామంటే చాలా ఆలోచన చేస్తారు. బగబగ మండే ఎండలల్లా మళ్ళీ ఈ బడగాడుపు ఒక్కటి పానమంతా గాయ అవుతుంది. సరే ఈ ముచ్చటంతా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మేము చెప్పే ముచ్చట చెవులేసుకోండి. ఇగో ఈ ముచ్చట మనం మొన్నటిదాకా చెప్పుకున్నాం. ఇవాళ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఇంకొకటి ఉన్నది. మరి గదేందో మీరే చూసేయండి. అబ్బాబ్బా ఏమెండకాలం రా నాయన, అసలు బయటికి పోవాలన్నా భయం అవుతుంది. సరే బయటకు పోకుండా మరి ఇంట్లో కూర్చుందామంటే కథం చెమటలు మొత్తం గారిపోతున్నాయి. పోనీ సల్లా గాడుపు కోసం ఎటన్నా చెట్ల కింద పోదాం అనుకుంటే అగో అక్కడ ఉడగాడుపు పాడైపోతుంది. ఏందో ఏమో రా నాయన ఈ ఎండాకాలం. చూసినారు ఎండ వల్ల ఎంత పని అయిందో. అగో జోబులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం భీంనగర్ లో అయిందన్నట్టు ఈ ముచ్చట. ఇక కర్నూలు జిల్లా డోన్కు చెందిన అమోన్ ఉల్లా ఖాన్ ఒక హోటల్ ముందట కారును ఎండలో పార్కింగ్ చేస్తే అగో తిన్నామని పక్కకు పోయిండట. ఖతం ఇక కొంచెం సేపటికి ఏమైందేమో పొగలు వచ్చి మంటలు వచ్చేసినాయంట. అగో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫోన్ చేస్తే ఖతం వాళ్ళు వచ్చే లోపలనే ఖతం కారు మొత్తం కాలిపోయింది ఏడుకాడికి. ఓ అమ్మాయి ఏమంటారా నాయన. చూసినారు కారే కాలిపోయిందంటే ఎండ ఏ తిరుగున్నదో చూడరు. ఇక జరగ రోడ్ల పంటి బండ్ల పక్కన ఉన్నప్పుడు పైలంగా ఉంటారు. గట్లనే ఫోన్ కూడా బయట ఉన్నప్పుడు ఎక్కువ వాడడం బంద్ చేయండి. ఇక జర గట్లనే పానం మీద చింతున్న వాళ్ళు బయటకు పోయేటప్పుడు తలకేదైనా కట్టుకోండి. గట్లనే జర ఇన్న నీళ్ళ బాటిల్ చేతిలో పెట్టుకోండి. ఇక ఎందుకైనా మంచిది మొత్తానికి రోడ్ల మీద ఆడితే చెరుకు రసమో లేకపోతే పండ్ల రసమో తాగుండ్రి. ఎప్పటికప్పుడు గొంతు సాఫ్ చేసేసుకోండి. ఏదేమైనా జర జాగ్రత్త జనాలు. ఏందో ఏమో రోజులు మంచిగా లేనే లేవు. ఇక ఇయాల్టి అదుర్స్ ముచ్చట్లు మంచిగా ఉన్నాయిలే. ఇక రేపటి ఈకేటి వార్తల ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన అమ్మ న్యూస్. అంతవరకు నమస్తే.